విశాఖ సెంట్రల్ జైల్లో జూలై 30న జరిగిన దళిత యువకుడు ఉప్పాడ గౌరీశంకర్ మరణంపై మెజిస్ట్రియల్ విచారణ జరపాలని విదసం ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఆనందపురం మండలం పేకెటి గ్రామంకి చెందిన ఉప్పాడ గౌరీశంకర్ అనే దళిత యువకుడు ఈ ఏడాది జూలై 30 విశాఖ కేంద్ర కారాగారంలో మృతి చెందాడు. ఇతను మరుగుదొడ్డిలో ఉరివేసుకున్నట్లు జైలు అధికారులు ప్రకటించి చేతులు దులిపేసుకున్న నేపథ్యంలో మృతుడి తల్లి నర్సయ్యమ్మను తీసుకుని కలెక్టర్ను కలిసి విదసం నేతలు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో వెంకట్రావు మాట్లాడుతూ గౌరీశంకర్ మరణంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. శవ పంచనామా సందర్భంగా పోలీస్ అధికారులు వీరి గోడు పట్టించుకోలేదన్నారు. జైల్లో జరిగిన ఈ మరణ ఉదంతంపై జరగాల్సిన సమాజ న్యాయ ప్రక్రియ ఏదీ జరగలేదన్నారు. అంతర్గత విచారణ ప్రక్రియ గాని మెజిస్ట్రియల్ విచారణ కానీ ఇంతవరకు జరగలేదన్నారు. ఇది ఆత్మహత్య అని జైలు అధికారులు తమకు తాముగా నిర్ధారించి కేసును మూసివేసే కుట్రకు పూనుకున్నారని విమర్శించారు. జైల్లోకి అక్రమంగా గంజాయి తదితర మత్తు పదార్థాలు సరఫరా అయినట్లు వార్తలు వచ్చాయని, ఇలాంటి మత్తు పదార్థాలు పంపకాల్లో లోపల ఖైదీల మధ్య ఘర్షణలు జరిగి అవి హత్యలకు కూడా దారితీసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జైల్లో విచ్చలవిడిగా మత్తు పదార్థాల లభ్యతను నివారించడంలో అధికారుల బాధ్యత రాహిత్యం ఉందని, ఖైదీల నడవడిక ప్రవర్తనపై జైలు సిబ్బంది పర్యవేక్షణ లోపమే గౌరీశంకర్ హఠాత్ మరణానికి కారణమన్నారు. జూలై 30వ తేదీన విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఒక అసహజ మరణం జరిగింది. అది జైలు అధికారులు, అదిలో పోలీసు వారు ఇది ఆత్మహత్య అని చెబుతూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేటువంటి పిరికివాడు కాదు, అది ఆత్మహత్య కాదు, జైల్లో జరగకూడదు ఏదో జరిగిందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ వీరు అనుమానాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోస్ట్ మార్టం అంత్యక్రియలు త్వరగా కానిచ్చారు. ఇవాళ జైల్లో ఉన్నటువంటి అకృత్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. జైల్లోకి నేరుగా గంజా ప్యాకెట్లు జైలు సిబ్బంది ద్వారా వెళ్తూ పట్టుబడిపోయారు. మా అనుమానం ఏంటంటే ఇలాంటి గంజాయి లోపలికి అధికారికంగా వెళ్తూ లోపల గంజాయి పంపకంలో తొందరలాటలు జరిగి ఆ జరిగే ఘర్షణలో మావాడిని ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు కదా అనేది మా అనుమానం. కాబట్టి సహజంగా ఎలాంటి అసహజ మరణాలు జరిగేటప్పుడు వితిన్ 2 monthsలో జ్యుడిషియల్ ఆర్ మెజిస్టీరియల్ ఎంక్వైరీ జరపడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ కేసులో గౌరీశంకర్ కేసులో ఇంతవరకు 6 నెలలైనా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ మెజిస్టీరియల్ ఎంక్వైరీ కానీ జరగలేదు. ఈ విషయాన్ని బాధితుడు చనిపోయినటువంటి గౌరీశంకర్ తల్లి బాధితురాలు నరసయ్యమ్మ గారు ఇవాళ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా మా బాధను ఆ రోజు అధికారులు పట్టించుకోలేదు, ఎంతకాలం ఎదురు చూసాం, ఇప్పుడైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని నివేదించడం కోసం వచ్చారు. కలెక్టర్ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఎంక్వైరీ వేసి ఉండాలి కదా, ఓకే వేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రెండవది అధికారులు చెప్పినట్టుగా ప్యాంటు లారాతో వేసుకుంటే మనిషి చనిపోయే అవకాశం లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మిస్టరీ హత్యది, దీన్ని ఛేదించాలి, వెంటనే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.